ఏలూరు నగరంలోని మై భారత్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మై భారత్ జిల్లా యోజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు అతిపెద్ద ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో త్వరలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఆయన చేసిన త్యాగాలను మరవలేమన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ భారత్లో భాగంగా స్థానిక సంస్కృతి వైవిధ్యాలను ప్రతిబింబించే విధంగా పట్టణాలు, గ్రామాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సిఇఓ గారు కూడా జడ్పీ సిఇఓ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి బీజేపీ నుండి కూడా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ నుండి కూడా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అంతా మేము ప్రయత్నిస్తాం. దీంట్లో భాగంగా దీనిలో ఒక 500 మంది స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 500 మందికి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ తరఫున వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి కొన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన 150వ జయంతికి సంబంధించిన కొన్ని కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం, ఎస్ఏ రైటింగ్, క్విజ్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి కండక్ట్ చేసి వారిలో ఇంకా స్ఫూర్తిని పెంచి ఇంకా మన ఇట్లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమాలను అందరినూ భాగస్వామ్యాలు చేయాలంటే అని ఒక డిపార్ట్మెంట్ అని కాదు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకుంటూ మన ప్రతి దగ్గర కూడా ఈ ప్రతి జిల్లాలో కూడా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమన్నారు. ఆ భాగంగానే మనం ఈ దేశభక్తిని పెంపొందించి యూనిటీని ముందుకు తీసుకెళ్లాలనే ఈ యూనిటీ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యూనిటీ రన్లో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించి అందరికీ తెలియజేయాలంటే దానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన మీడియా కాబట్టి మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా కోరుకునేది